ఓకే, మనం Q&A స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ వాళ్ళు అడిగే ముందు బుచ్చిబాబు గారు మీరు చెప్పండి, మీకు ఎప్పుడు అనిపించింది అసలు మళ్ళీ పుడతామా ఏంటి అని? ఉప్పిన టైంలో ఎప్పుడు అనిపించింది, పెద్ద టైంలో ఎప్పుడు అనిపించింది? ఉప్పిన టైంలో కన్నా పెద్ద టైంలో చాలాసార్లు అనిపించిందండి, ఇలాంటి స్క్రిప్ట్ రాయాలంటే మళ్ళీ పుడతామా ఏంటి అని. మొన్న థ్యాంక్ యూ. చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అనిపించింది? చిరంజీవి గారు కూడా అన్నారండి, బుచ్చి ఇలాంటి సినిమా చూసేద్దాం ఒకసారి, పుడతాం ఏంటి మళ్ళీ అని. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు యూ గైస్. మీరు బుచ్చిబాబు గారు ఇక్కడండి సార్. అంటే నాకే కాదు చాలామందికి థియేటర్ నుండి బయటకు వచ్చినాక వచ్చిన డౌట్ వచ్చింది. ఇప్పుడు బొమ్మని ఇరానీ గారు కదా అడుగుతారు పెద్ద ఎవరు అని, ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన స్పోర్ట్స్ మినిస్ట్రీలో ఉన్నాడు, ఎప్పటి నుండో ఉన్నాడు. మరి ఈయనేమో ఏషియన్ ఇంటర్నేషనల్లో మెడల్ కొట్టాడు, ఆయనకు తెలియకపోవడం ఏంటి పెద్ద? అది నాకే కాదు చాలా మందికి డౌట్ వచ్చింది. సూపర్కి వచ్చానండి సార్. ఆయన జాబ్ 5 years 3 years ఉంటుంది అంతే అండి. ఒక ఒలింపిక్ చైర్మన్గా 3 years ఉంటుందండి. 3 yearsలో పాస్ట్లోంచి ఒక 1975 నుంచి ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరూ అతనికి తెలియాల్సిన అవసరం లేదండి. నేను రీసెర్చ్ చేశానండి. అది రీసెర్చ్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన పీరియడ్లో ఆయన ఉన్న టైంలో వచ్చిన వాళ్ళని రికగ్నైజ్ చేస్తామండి. ఈరోజు తెలంగాణలో కూడా చాలామంది అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే మొయ్యలేనని భారతీయ అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారండి, కానీ వాళ్ళు ఎవరికి తెలియదండి. అంటే స్పోర్ట్స్ మ్యాన్ అయినా సరే వాళ్ళకు కూడా వాళ్ళ జోనర్లో వాళ్ళ టైం లైన్లో ఉన్నప్పుడు వాళ్ళే తెలుస్తుంది తప్పండి, ప్రీవియస్ అంతా మనకు తెలియదండి. ఇప్పుడు మన భారత హాకీ జాతీయ క్రీడ కదండి, దాంట్లో మన కెప్టెన్ ఎవరంటే కూడా మన ఎవరికి తెలియదు. అలాంటి పొజిషన్లో ఉన్నాం సార్ మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు హలో సార్. బుచ్చిబాబు గారు సార్, చరణ్ గారికి ఒక మంచి మర్చిపోలేని కథ ఇచ్చారు, మర్చిపోలేని పాత్ర ఇచ్చారు. తర్వాత కూడా మీరు చరణ్ గారితోనే ఒక సినిమా చేస్తారని బయట ఒక ప్రచారం నడుస్తుంది, అందులో ఎంతవరకు నిజం ఉంది సార్? అది దేనికన్నా సమయం కాలమే నిర్ణయిస్తుందని నేను ఎప్పుడు సైలెంట్గా ఉంటానండి. సమయం వచ్చినప్పుడు అది వస్తుంది సార్ బయటికి. థ్యాంక్ యూ. అది జరగాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, చాలా అరుదుగా వస్తుంది అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం ఒక ఆల్బంలో చాలా అరుదుగా వస్తుంది. ఈ ఆల్బంలో కూడా మీరు అన్ని రకాలైన పాటలు రాసే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ఐటమ్ సాంగ్ గురించి బయట రకరకాల చర్చ నడుస్తుంది. ఐటమ్ పాటగా స్వీకరించిన వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది సాహిత్యం ఏంటి ఇలా ఉంది అని చెప్పి కొంత విమర్శ అయితే కనిపిస్తుంది సోషల్ మీడియాలో. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి నేను అనుకునేది, ఐటమ్ పాటను ఐటమ్ సాంగ్లా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళకు ఒక స్పెషల్ ఐటమ్ రుచి చూపించినట్టు, ఐటమ్ సాంగ్ని ఐటమ్ సాంగ్ లాగా ఆస్వాదించిన వాళ్ళు వాళ్ళే ఐటమ్ గర్ల్ కింద లెక్క. ఇక ఆరోపణ అనేది నిర్దిష్టంగా ఉండాలి. మనకు వచ్చిన భావోద్వేగాన్ని ఏదో అరిసేయడానికో లేకపోతే ప్రత్యేకమైన ఎజెండాలు పెట్టుకుని మాట్లాడడానికో ఉంటే మనం దానికి సమాధానం చెప్పక్కర్లేదు. తాత్వికంగా ఆలోచించగలిగేవాళ్ళు, తార్కికంగా మాట్లాడగలిగేవాళ్ళు ఏ వాక్యం మీద ఏ ఆరోపణ నిర్దిష్టంగా చేసినా నిఖార్సైన సమాధానం ఇవ్వడానికి నిజాయితీగా సిద్ధంగా ఉన్నాను. అనంత్ శ్రీరామ్ గారు, కామెంట్స్లో కూడా కొంచెం దొంగనా కొడుక లాంటి పదాలు కూడా మీ మీద వాడటం జరిగింది. ఏంటి అవన్నీ చూసారా? అవన్నీ దొంగనా కొడుక అనేది తిట్టుగా మీరు నమ్ముతున్నారా? తిట్టే కదా అది. సో దానికి సమాధానం ఏంటంటే, ఒక్కో తిట్టు ఒక్కొక్క బొట్టుగా హే దిద్దే టట్టు నేనొట్టు పెట్టనా నాకు ఏ రోజునో నీరాజనం పట్టేదా నిందా నా కట్టే కాలేలోగా అని ఈ పాటలో చరణమే సమాధానం. అనంత్ శ్రీరామ్ గారు, అదే ప్రత్యేక గీతాలు రాసినప్పుడు ఒక రచయితగా మీరు ఎలాంటి బౌండరీస్ నిర్దేశించుకుంటారు? ఎలాంటి బౌండరీస్ ఎలాంటి ఉండాలనుకుంటారు? రచయిత అనేవాడు అవ్వాలంటేనే వాడికి అవధులు ఉండకూడదు. ఏ గీతానికి ఏ అవధులు ఉండవు. ఆలోచన శక్తి ఒకటే అవధి, ఊహాశక్తి ఒకటే అవధి. బుచ్చిబాబు గారు, 2-3 రోజుల నుంచి అంటే కొన్ని ఎక్స్ట్రా సీన్స్ ఉన్నాయి, డిలీటెడ్ సీన్స్, అవి యాడ్ చేస్తారు థియేటర్కి కూడా అంటున్నారు, ఒక టాక్ ఉంది. అండ్ జగదేవ్ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నెట్ఫ్లిక్స్ ఎక్స్టెండెడ్ కట్లో ఇంకా చూడొచ్చు అంటున్నారు. సో ఏంటి, ఏది నిజం? థియేటర్కి ఏమైనా యాడ్ చేస్తున్నారా? రాజేష్, అది ఆల్రెడీ ఎడిట్ చేసాం, అయిపోయింది. ఈ బుధవారం నుంచి ఎప్పటి నుంచి యాడ్ అవుతుంది అదంతా. సో సీన్స్ అన్ని యాడ్ చేసాం. ఎన్ని సీన్లు యాడ్ చేసాం? ఒక 3 scenes. దాంట్లో హీరోయిన్ 2 scenes. చాలామంది ఇంకా టికెట్ రేట్ తగ్గిస్తే ఇంకా ఫ్యామిలీస్ ఎక్కువ మంది చూస్తారు, ఫుట్ఫాల్స్ పెరుగుతాయి అంటున్నారు. సో ఇంకా తగ్గించే ఏమన్నా? ఈ రోజు నుంచి అన్నీ తగ్గిపోయినాయి, అందుకే ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉంది.
కలెక్షన్స్. ఈ రోజు నేను టికెట్ ప్రైజెస్ లేవు. సతీష్ గారు, సార్ ఇది 11వ రోజు ఈవేళ, ఆల్మోస్ట్ సెకండ్ వీకెండ్ కూడా అయిపోయినట్టు ఈవినింగ్తో. ఎన్ని ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ఉన్నారు, ఎన్ని ఏరియాలకి మనం జిఎస్టీ ఇవ్వాల్సి ఉంటుంది, ఎన్ని ఏరియాలకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది? అన్ని బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, జిఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి అంటారు? చాలా వరకు అయిపోతాయి. ఇష్టం. ఓకే. సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్లు వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే. దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. బుచ్చిబాబు గారు, ఇక్కడ సార్ మీరు ఉప్పెల్లోనేమో ఒకటి, ఇక్కడేమో ఆల్రెడీ కాల్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని బేసిక్గా రెండే ఆ సినిమాలకే ఆయువుపట్టు ఎమోషన్. బట్ ఇప్పుడు దాన్ని తీసుకుని చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా అంటున్నారు కదా, నెక్స్ట్ ఏం కటింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో నెక్స్ట్ అది అన్నిసార్లు సాధ్యం కాదు కదా సార్, అది జరుగుతుందేమో అంతే అండి. సినిమాలో 2 సినిమాలకి అలా కుదిరింది సార్, అన్నిసార్లు ఎలా చేస్తాం సార్. మరి నెక్స్ట్ చిరంజీవి గారితో అన్నారు కదా, ఏం చెప్పారు? లేదు సార్, సరదాగా ఇంటర్వ్యూలో జోక్స్ చేసాం అంతే సార్. అదే, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి. సార్ ఇది మీరు ఈ సినిమా ముందు కూడా చాలా కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ డిస్కషన్లో, పర్సంటేజ్ ఇష్యూలు అట్ల వల్ల. దాంట్లో భాగంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 350 కోట్లు అయిందని చెప్పి బుచ్చిబాబు గారు కూడా అన్నట్టున్నారు ఈవెంట్లో, విజయవాడ ఈవెంట్లో. సార్ ఒక కొత్త ప్రొడ్యూసర్, కాకపోతే మీరు చాన్నాళ్ళ నుంచి ఇండస్ట్రీతో క్లోజ్గా ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 2 పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంటే కాస్ట్ అనేది కంట్రోల్ చేయాలి, అలాగే ఆ కాస్ట్ కంట్రోల్ అయితేనే ఆడియన్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో టికెట్ ప్రైజెస్ ఇవ్వగలం అనేది చాలా కాలంగా జరుగుతుంది డిస్కషన్. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పటికీ ఆడియన్స్ అలా పించి ఫీల్ అవుతున్నారు, ఎక్కడో అక్కడ ఆగాలి, ఈ కాస్ట్ అనేది పెరిగే కాస్ట్లు, మార్కెట్ అంతా మీకు తెలిసిందే ఎంత ఘోరంగా ఉందో మార్కెట్, ఎక్కడో అక్కడ తగ్గాలనే డిస్కషన్ జరుగుతుంది. ఒక నిర్మాతగా ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇందులో? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ మనమేమో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరల్డ్ ఇండస్ట్రీని చూస్తున్నాం. అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళాలని మన ఇండస్ట్రీ చేసే ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ అవుద్దో తెలీదు. అంటే కొన్ని సినిమాలు అవుతున్నాయి, కొన్ని సినిమాలు అవట్లా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పెద్ద హీరో సినిమాలు ఉండేది సంవత్సరానికి 2-3 ఉంటాయి. సో దానికి కూడా మనం వారమో 10 రోజులు తెస్తాం, మళ్ళీ ఆ తర్వాత ఫ్రీ రన్నే ఉంటుంది. సో ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్. ఇది ఆ సినిమాని ఖర్చు కంట్రోల్ ఎంతవరకు చేయగలం అంతే చేయగలం. అంటే మనకి ఇంత అద్భుతంగా కావాలన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అంటే మెజారిటీ అంతా రెమ్యూనరేషన్లో, ఆర్టిస్టులు కూడా డైరెక్టర్ ప్రతి చిన్న క్యారెక్టర్కే ఒక నోటబుల్ యాక్టర్ ఉండాలి. అది చాలా తప్పండి, చాలా తప్పు. జనాల్లోకి తీసుకెళ్తున్నారు రెమ్యూనరేషన్స్ అనేది, అది 100% తప్పది. సో అదేం కాదు. అంటే పెద్ద మెజారిటీ 350లో ఎంత పర్సెంటేజ్ రెమ్యూనరేషన్ ఉండొచ్చు అండి, ఎంత పర్సెంటేజ్ మేకింగ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ అడుగుతున్నా, లెక్కలు అడగట్ల. 60% సినిమాకి ఖర్చు అయింది, రెమ్యూనరేషన్లకి 40% అయింది. ఇది కరెక్టు, బట్ అది నరేటివ్ ఏమో డిఫరెంట్గా వెళ్ళుద్ది. ఎందుకంటే మనం సినిమాని అందరం నమ్మి సినిమా మీద అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మంచి సబ్జెక్టు, జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టాం. బుచ్చిబాబు గారు, నాది కూడా అదే రిలేటెడ్ ప్రశ్న సార్. ఇప్పుడు ఇందులో మీరు అంటే మీ గురుగారి సినిమా పుష్ప చూస్తే కనుక అందులో అందరూ చిత్తూరు యాక్సెంట్ మాట్లాడతారు, బాగా ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. అందుకని ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కనుక అన్నీ వేరే లాంగ్వేజ్ వాళ్ళనే పెట్టారు. మళ్ళీ విజయనగరం బ్యాక్డ్రాప్ అంటారు. నేను ఆ ప్రాంతం వాడిని, విజయనగరం ప్రాంతం వాడిని. సో నాకు తెలుసు అది లాంగ్వేజ్ డబ్బింగ్ మీరు చెప్పిస్తే ఎలా కనెక్ట్ అవుతాం అవుదా. అంటే తెలుగు వాళ్ళు అంతమంది ఉంటుండగా ఎందుకు మీరు హిందీ వాళ్ళని అంత బొమ్మని రాని దివ్యేందు అంటే వాళ్ళు మంచి నటులు కాదని నేను అనట్లేదు.
తెలుగు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అది కష్టం, ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయడం చాలా కష్టం. అదే మీరు తెలుగు యాక్టర్లు ఇంతమంది ఉన్నారండి. మన నరేష్ ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, చాలామంది ఉన్నారు. మీ గురువుగారు మరి అట్లానే తెలుగు వాళ్ళందరినీ పెట్టి నార్త్లో కూడా పెద్ద హిట్ కొట్టారు. మరి మీరు ఎందుకు అందరినీ నాన్ లాంగ్వేజ్, ఇప్పుడు ఆ కోర్మయ్య అనే ఆయన కూడా మలయాళం అని పెట్టారు మీరు. అవునండి. తెలుగు వాళ్ళని పెడితే లాంగ్వేజ్ క్యారీ అవుతుంది కదండి, మంచి ఎమోషన్ వస్తుందిగా మీకు. ఇంకా తెలుగులో ఇంకా బ్రహ్మాండంగా చేసేది, మీకు బడ్జెట్ కూడా తగ్గేది అప్పుడు. కాదు సార్ మీరు చెప్పింది. అంటే బొమ్మన్ ఇరానీ గారు అంటే నార్త్ నుంచి వచ్చిన అయినారు కాబట్టి బొమ్మన్ గారిని అది పెట్టాం సార్. ఇప్పుడు అందరూ అదే పాన్ ఇండియా అని అందరినీ తెచ్చేసుకుంటున్నారు. లేదండి, పాన్ ఇండియా కథకి ఆ క్యారెక్టర్ సూట్ అవుతుందని అలా ట్రై చేసింది తప్పండి. తెలుగు వాళ్ళు చాలా ఇప్పుడు మన ఎవరు రావు రమేష్ గారు తెలుగు, ఆయనకు ఒక సీన్ ఇచ్చారు మీరు. ఆల్రెడీ 2 సీన్లు ఇప్పుడు యాడ్ చేస్తున్నామండి. అందుకే మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు బయట టాక్ ఏంటంటే ఎస్పి రంగారావు గారు, నాగభూషణం గారు, రావు గోపాలరావు గారు లాంటి వాళ్ళు ఉన్నా ఇప్పుడు హిందీ యాక్టర్ల దగ్గర వీళ్ళని ఒక్కొక్క సీన్ నిలబెడతారని అంటున్నారు. అంటే జనరల్గా మన తెలుగు సినిమాలో తెలుగు వాళ్ళు అసలు చూడడం కష్టం అయిపోయింది కదండి. మీ గురువుగారి దగ్గర మరి అది నేర్చుకోలేదా? తప్పకుండా అండి, ఈసారి అలా పెడతానండి తెలుగులో. బుచ్చిబాబు గారు సార్ అందరూ మీ గురించి సినిమాలో అది తీసారు అని అంటున్నారు, కానీ నాకు ఒక మాట బాగా నచ్చిందండి. ఒక చిన్న కాంట్రవర్సీ వచ్చినప్పుడు యూజువల్లీ అండర్ ప్లే చేస్తే అందరూ మర్చిపోతారు అనే యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది మన ఇండస్ట్రీలో. బట్ మీరు ఓన్ చేసుకుని దానికి అపాలజీ చెప్పారు కదా, అది నిజంగా చాలా బాగా నచ్చిందండి. చాలా తక్కువ మంది డైరెక్టర్లు అలా డేర్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. పైగా ఇష్యూ కూడా అలాంటిది. నాకైతే ఆ ఒక్కటే నచ్చలేదు సార్. థ్యాంక్ యూ సార్. కారణం ఏంటంటే ఒక పాత్ర ఒకలాగా ప్రవర్తిస్తుంది అనేది అది దర్శకుడు ఊహ, ఆ ఊహతో చేసింది. అంటే ఇక్కడ ఇంగ్లీషు మాట్లాడగలిగినోడు గొప్పోడు, పిహెచ్డీలు పట్టభద్రులు వాళ్ళు ఆలోచన విధానమే సరైంది అన్నది ఎక్కువైపోవడం వల్ల ఎవరైతే సోషల్ మీడియాలో వోకల్గా ఉన్నారో, ఎవరైతే మాట్లాడి పదాలు గుమ్మనించి చేస్తున్నారో వాళ్ళ అభిప్రాయం రుద్దబడి ప్రభావితం అవడం తప్ప ఒక దర్శకుడికి ఒక పాత్ర ఇలా ప్రవర్తిస్తుంది అనే స్వేచ్ఛ కూడా ఇవ్వకపోతే మనం సృజనాత్మకతకి ఏం చేసినట్టు? ఇప్పుడు అంటే అదేంటది వైటల్ అట్రాక్షన్ లేకపోతే హార్మోనల్ రియాక్షన్స్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడితేనేమో చాలా ఈస్థెటిక్గా తీసినట్టు ఆసమ్మ అంటారు. అదే ముట్టేస్తానని వాడి ట్రైబ్ భాష వాడు మాట్లాడితేనేమో ఇది వల్గారిటీ అంటారు, ఆబ్జెక్టిఫికేషన్ అంటారు. ఇవన్నీ చేస్తే ఇంక సృజనాత్మకతను తొక్కినట్టేనండి ఆ విషయంలో. బుచ్చిబాబు గారు ఎంతో సంస్కారంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయన్న ఉద్దేశంతోనో లేకపోతే ఎవరిని బాధ పెట్టకూడదు, ప్రజాస్వామ్యం అంటే 49:51 కాదు 99:1 అయినా కూడా తప్పే అన్న ఉద్దేశంతో ఆయన సారీ చెప్పుండొచ్చు. కానీ ఇలాగే జరుగుతూ ఉంటే తర్వాత డాక్యుమెంటరీలకు తప్ప ఇంకా కమర్షియల్ సినిమాల్లో గొప్ప పాయింట్ చెప్పలేం. లేదులేండి, అదే మీరన్న ఆ సంస్కారం ఏదైతే ఉందో దాన్నే అప్రిషియేట్ చేస్తున్నాను. నేనేమి వాళ్ళు కరెక్ట్ ఏం రాంగ్ అనే ఆ డిబేట్లో ఇది మామూలుగా అంటే హీరోయిన్ క్యారెక్టర్ చాలా సూపర్ క్యారెక్టర్ అండి. నేను రాసుకున్నది అయితే అది 2-3 సీన్లు లేకపోవడం వల్ల. అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఒక దాంట్లో ఇలా కమర్షియల్గా బిహేవ్ చేస్తారు, నెక్స్ట్ సీన్లోనే విలన్స్ ఏదో చేస్తుంటే అడ్డుకుంటారు. అండ్ సెకండ్ హాఫ్లో అమ్మాయికి ఏదైతే రీజన్ చెప్తాడో ఇమీడియట్గా అమ్మాయి రెస్పాండ్ అయిపోతుంది కదా, ప్రాబ్లీ ఏదో. అదే సార్ ఆ 2 సీన్లు అండి ఇప్పుడు యాడ్ చేసాం సార్. ఆ 2 సీన్లోనే ఆ 2 సీన్లు యాడ్ చేయడం గారు కూడా వచ్చారు, నిన్న చూశారు, అన్న ఎంత బాగుంది కదా అన్నారండి. కొద్దిగా లెంత్ భయపడి తీసామని సార్. ఎక్కడ ఇట్లాంటి కామెంట్స్ ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్నే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు, కానీ మీరు చెప్పిన సబ్జెక్ట్ అనేది డివియేట్ అయింది. సో క్రీడాకారుల కోసం తీసింది, దేశం క్రీడాకారులను ప్రోత్సహించాలి, ఒకప్పుడు ఇలా ఉండేది ఇప్పుడు మారింది అనే సబ్జెక్టు డైవర్ట్ అయిపోవడం ఒక దర్శకుడిగా మీకు ఎలాంటి ఫీల్ కలిగించింది? లోటు గురయ్యారు సార్ అంటే డైవర్ట్ అవుతున్నప్పుడు? సార్ అది మీరు అన్నట్టు అనంత్ శ్రీరామ్ గారు అన్నట్టు ఓన్లీ ఒక 5% 4% పీపుల్ మాట్లాడారు అంతే అండి. ఏదైతే మాట్లాడకూడదు ఆ పాయింట్ గురించి మాట్లాడారు అంతే తప్పండి. 95% పీపుల్ అయితే సినిమాలో ఉన్న కంటెంట్ని నేను బయటికి వెళ్తుంటే ఇప్పుడు చరణ్ గారు సూపర్ యాక్ట్ చేశారని, ఇలాంటి కథలు రావాలని ఏదైతే మేము నమ్మామో అదే నమ్మారండి. ఎడిటింగ్ రూమ్లో నేను చూసి సూపర్ సినిమా తీసేవరా బుచ్చి అని నేను ఏదైతే ఫీల్ అయ్యానో, నేను ఏ థియేటర్కి వెళ్ళినా సరే నాకు అలాంటి రియాక్షన్ ఉంది సార్. చిన్నదే ఇంకెక్కడన్నా ఉంటుందండి. ఒక పెళ్లి జరిగేటప్పుడు కూడా పెళ్లిలో కూడా అదేదో బాగోలేదంటాడండి ఆవిడ వచ్చి. ఆ చిన్నవి ఉంటాయండి, దాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం మనిషి పెద్దగాడి క్యారెక్టర్ సార్ నాది. పడిపోయినా సరే విలన్స్ ఉండరండి ఆడికి.
వెనకాలకి వెళ్ళి చూడ్డు ఆడు సరే, ముందు ఒక goal ఆయన ఉంటుంది, దానికోసం అసలు ముందుకు విషయం వెళ్ళిపోతాడు. చెప్పట్లేదు. నిన్న టీ తాగడానికి వెళ్ళినప్పుడు భర్తలతో సహా వచ్చిన కొంతమంది మహిళలు ఆయనతో ఏమన్నారు తెలుసా? మీరెందుకు సార్ సారీ చెప్పారు, మాకేం అంత ఇబ్బంది అనిపించలేదు, మిగతా సినిమాలు అన్నిటికంటే కూడా చాలా పద్ధతిగానే ఉంది, మీరు అంత ఎందుకు స్పందించారు, అంత సారీ ఎందుకు చెప్పారు అని అడిగారండి మహిళలు. శశి గారు, సార్ శశి ఈ సినిమా అంటే ఆంధ్రాలో చూసుకుంటే కనుక చాలా ఎక్సెప్షనల్ రెవెన్యూస్, అంటే ఊహించిన దానికన్నా ఎక్కువ చేసింది. బట్ నైజాం పరిస్థితి ఏంటి సార్? నైజాం ఎలా ఉంది, ఎంతవరకు అనుకుంటున్నారు? మీరు ఊహించిన దానికన్నా ఉందా, రీచ్ అయింది, ఇంకా ఎక్కువ ఉందా? సార్ సినిమా అంటే ఒక మంచి మోటివేషన్గా తీసిన సినిమా, ఈ జనరేషన్కి కరెక్ట్ నీడ్ ఉన్న సినిమా ఇదండి. సో ఖచ్చితంగా ఒక మంచి ఒక మోటివేషన్ సినిమా ఇంత కమర్షియల్గా పే చేయడం అనేది ఇంతవరకు హిస్టరీలో లేదండి. ఇదే ఫస్ట్ ఫిలిం. కానీ మనం అందరం ఏంటంటే మేజర్గా అంత ఈ రోజుల్లో మీరు చూస్తే మన కూడా వీడియోల్లో ఇన్స్టాలో చూపిస్తూ ఉన్నారు, ఒక పిల్లోడు పైనుంచి దూకేస్తున్నాడు, ఇంకోరు వచ్చి అంటే ఆ వీడియోస్ అంతా చూస్తే భయంగా ఉంటుంది. కానీ ఈ సినిమా ఏం చెప్పింది మెసేజ్? ఒరే, నీకు లైఫ్లో కష్టం అనేది కంపల్సరీ వస్తుంది, దాన్ని నువ్వు ఎంత మెలకుగా దాన్ని ఓవర్కమ్ చేస్తావు అనేది జీవితం. ఇప్పుడు అందులో ఈ సినిమా ఏంటి, ఈ రోజుల్లో సెల్ఫిష్ తప్ప ఎవరు పక్క ఊరు గురించి పట్టించుకోవటం లేదు, పక్కింటోడి గురించి పట్టించుకోని రోజులు ఇవి. కానీ ఈ సినిమా ఏం చెప్పారు, ఒక ఊరి కోసం అతను నా ప్రేమించిన అమ్మాయిని వదిలేశాడు. అంటే ఆ ఊరి కోసం, అంటే కాలు తీసుకోవటం అనేది అది చిన్న విషయం కాదు సార్, అది ఎవరు చేయలేరు. అందులో ఒక రామ్ చరణ్ లాంటి వ్యక్తి ఈ స్టోరీ ఒప్పుకోవటం, ఎందుకు ఒప్పుకున్నాడు అంటే కూడా దీనివల్ల ఆ మెసేజ్ ఈ జనరేషన్కి వెళ్ళాలి, అది ఆయన చేస్తేనే, ఆయన చెప్తేనే జనాలకు వెళ్తుంది. అది ఈ సినిమా మోటివేషన్ అండి. సో ఖచ్చితంగా ఒక కమర్షియల్గా ఒక హీరో అంటే అన్ని రకాల కమర్షియల్ అనేది, ఇది కమర్షియల్ పెడుతూ ఒక మంచి సినిమా ఇది. సో ఖచ్చితంగా నేను ఫస్ట్లో చెప్పినట్టు సార్, ఈ సినిమా ఏదో మండేకి పడిపోయో లేకపోతే ట్యూస్డేకో ప్యాకప్ అయిపోయే సినిమా కాదు ఇది. సో ఖచ్చితంగా ఫ్యామిలీసు సార్, ఈ రోజుల్లో ఎవరు కూడా డిప్రెషన్ ఉన్నారని పిల్లలు పోయి మదర్ ఫాదర్తో షేర్ చేయటంలే. సో అందువల్ల ఈ అనర్థాలు అనేవి జరుగుతున్నాయి. కానీ ఈ ఖచ్చితంగా ప్రతి పేరెంట్, బిడ్డున్న ప్రతి తల్లిదండ్రులు ఈ సినిమా పిల్లల్ని తీసుకుపోయి చూపిస్తే ఈ సినిమా విల్ బీ ఎ బిగ్ ఆన్సర్ టు ఎవ్రీ, అంటే ప్రతి ఒక్కరికి ఒక సొల్యూషన్ చూపించినట్టు పిల్లలకి. ఓ తల్లిదండ్రులు చెప్పలేంది ఈ సినిమా చెప్పొద్దు అనేది నా ఒపీనియన్ సార్. ఖచ్చితంగా ఫ్యామిలీసు, నేను చాలా మేనేజర్స్కి రిప్రజెంటేటివ్స్కి ఫోన్ చేస్తున్నాను సార్, సార్ ఏంటి సార్ ఈరోజు 80% ఉంది, ఈరోజు 70% ఉంది, ఏంటయ్యా ఎవరు వస్తున్నారు సార్? ఫ్యామిలీస్ సార్, ఒకటే గొడవ. వాళ్ళేమో 5 పిల్లోడిని తెస్తారు, మాకు టికెట్ లేదంటారు. అది 3 years వాళ్ళకే సార్ టికెట్ లేదు, మిగతా వాళ్ళకి అందరికి టికెటే కదా సార్. కాబట్టి ఈ గొడవ మాకు ఎక్కువ ఉంది థియేటర్ల కాడ అని ఒక మేనేజరు నాకు చెప్పడం జరిగింది సార్. సో అంటే పిల్లలు మీరు ఎక్కడ వీడియోస్ చూసినా సాంగ్స్కి కానీ ప్రతి దగ్గర పిల్లలు విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ పిల్లలు ఎక్కడ కల్మషం లేదు. సో వాళ్ళు ఒక సినిమాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చారు, ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి పిల్లలు మెచ్చారంటే పిల్లలేగా సార్ దేవుళ్ళు. అయితే పిల్లలకి ఫ్రీగా పెడతానని చెప్పి ఆఫర్ ఇవ్వమందండి సతీష్ గారిని. సార్ పిల్లలే సినిమాకి వచ్చేటప్పుడు మళ్ళా పిల్లలు ఫ్రీ సార్. బుచ్చిబాబు గారు క్వశ్చన్ సార్, బుచ్చిబాబు గారు ఒక్క నిమిషం. బుచ్చిబాబు గారు, అంటే చాలామంది ఏంటంటే ఇది మీ ఒరిజినల్ స్టోరీ, బట్ చాలామంది దీన్ని చందు ఛాంపియన్తో కంపేర్ చేస్తున్నారు. అది 2 years అయింది రిలీజ్ అయిపోయి, మీకు అప్పుడు ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది కదా. సో మరి దానితో కంపేర్ చేస్తున్న వాళ్ళకి దీనికి ఏం చెప్తారు? అదేండి, ఇదే ఎవరు చేయలేదండి నాకు తెలిసి. అంటే సతీష్ గారు, ఇక్కడ బుచ్చిబాబు గారు ఇలాంటి సినిమా ఇచ్చారు కదా, ఎంత మంచి సినిమా మీకు ఇచ్చారు మీ ప్రొడక్షన్ నుంచి. సో ఆయనతో సినిమా చేస్తారా, నెక్స్ట్ రామ్ చరణ్ గారితో సినిమా చేస్తారంటే ఏం చెప్తారు? ఇద్దరితో చేస్తాను చెప్తా. సో థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు సార్, సినిమా చూసాక నేను 3 times చూసానండి. థ్యాంక్ యూ అండి. అంటే కొన్ని ఫ్లాస్ ఉన్నాయని సెకండ్ టైం వెళ్ళా, సెకండ్ టైం ఎమోషనల్గా కనెక్ట్ అయ్యా, థర్డ్ టైం పెద్దిగాడు మళ్ళీ తీసుకెళ్ళాడు. నాకు మెయిన్ డౌట్ ఏంటంటే కాటు కక్కర్లేనా కళ్ళు అని అందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు, కానీ కాళ్ళు ఇరిగిపోయిన పెద్ద నాకు లాస్ట్కి బయటకు వచ్చినప్పుడు కనిపించింది. సో ఆ పర్టికులర్ ట్రోల్ మీద మీరు ఏం సమాధానం చెప్తారు? అండ్ రాంబుజ్జి క్యారెక్టర్, అప్పల్ సూరి, గౌర్ నాయుడు, పెద్ది, బొమ్మన ఇరానీ గారి క్యారెక్టర్, అందరికీ ప్రతి రోల్కి ఒక న్యాయం చేశారు.
కానీ ఎండ్ ఆఫ్ ద డే మరి జాన్వీ కపూర్ సీన్లు కట్ అయినాయా, లేదంటే ఆమె క్యారెక్టరే అంతా అని చాలామంది ఆడియన్స్ బయట నుంచి అంటున్నారు, బ్యాక్లాష్ వచ్చింది. సో ఆవిడ రెస్పాన్స్ ఏంటండి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత? మీకు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ఆమె నుంచి? సూపర్ అండి ఇది. అంటే జాన్వీ గారు చాలా బాగా చేశారండి. ఇంకొక 2-3 సీన్లు ఉంటాయి. ఆ సీన్లు అంటే నేను ఎలా రాసుకున్నాను అంటే అండి, క్యారెక్టరు ఒక అమ్మాయికి అంత రెబలిష్గా తిరిగిన అచ్చి అమ్మ లాంటి క్యారెక్టర్ కూడా, అంటే ఉప్పెన్లో మీరు బేబం క్యారెక్టర్ చూస్తే ఈరోజు ఇంత అలాగా ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు బేబం క్యారెక్టర్ చాలా సూపర్. అది అంటే ప్రేమ ఉంటే చాలు, నా పక్కన నా చేయి పట్టుకుంటే చాలు, నువ్వు నా మీద పడుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే పడుకుంటే చాలు అని చెప్పిన డైరెక్టర్ రాసిన స్టోరీ అండి ఇది కూడా. అంటే నేను ఏం చెప్తున్నా అంటే అచ్చి అమ్మ కూడా ఎలాంటిదంటే రెబలిష్గా చూడడానికి మగరాయిల్లో ఉంటుంది, కానీ ఎవరో ఆ అమ్మాయిని నైట్ ఎఫెక్ట్లో నైట్ ఫైట్ టైంలో కట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చాలా సెన్సిబుల్ అయిపోయి హీరోయిన్ అయిపోయిన తర్వాత ఎవరో అలాంటి అమ్మాయి కూడా ఎవరో చీకట్లో ముద్దు పెట్టాడని హీరో తెలిసిన తర్వాత హీరోకి వచ్చి చీకట్లో ముద్దు పెట్టాడు ఆడిని తీసుకొచ్చి కొడతావా అంటే, హీరో ముద్దు పెట్టింది హీరో అని తెలిసిన తర్వాత ఆడు చచ్చాడో బతికాడో తెలీదు, అలాంటి తోడు కోసం మెల్లో తాళి కట్టేసుకున్న అమ్మాయి వాళ్ళ నాన్నతో ఏం చెప్తుంది, ఏ ఆడపిల్ల కన్నా పెళ్ళాడితే మొగుడేమో, అచ్చేమ్మకి ప్రేమిస్తే కూడా మొగుడేనా అని అంత రౌండ్ అప్ చేసి దాంట్లో ఒక 2 సీన్లు మిస్ అవ్వడం వల్ల అలా అనిపించింది సార్. అది ఇప్పుడు ఒక 2 సీన్స్ వచ్చేస్తున్నాయి బుధవారం నుంచి. అమ్మ క్యారెక్టర్ ఎలా ఎలివేట్ అవుతుందో చూద్దామండి. జాన్వీ గారికి థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఇంకొకటి బాగా స్పెక్యులేట్ అవుతుంది, నెక్స్ట్ మీరు మహేష్ బాబు గారితో సినిమా అంటున్నారు, మైథలాజికల్ అంటున్నారు, దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తారా? ఏదైనా టైం సార్, అంటే పెద్దలందరూ ఉన్నారు కదండి, టైం నిర్ణయిస్తుందండి ఏదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే, రామ్ చరణ్ గారిని ఇంత బాగా కష్టపెట్టినందుకు నిన్న చిరంజీవి గారు ఒక మాట అన్నారు కదా సార్, సో నెక్స్ట్ సినిమా హీరో కూడా ఇలానే కష్టపెడతారా రామ్ చరణ్ గారిలానే? సార్ అంటే అది కథ తీసుకొస్తే జరుగుతుంది కదండి. ఈసారి నీకు మంచి మాట చెప్పదలుచుకోవడం లేదు సార్. ఈసారి అంతా ఫస్ట్ సీన్ నుంచి కమర్షియల్ అండి. అంటే ఉప్పెన కూడా మంచి మాట చెప్దాం, డైరెక్టర్ అంటే మంచి సినిమాతో పాటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒకటి చెప్పాలి అన్నది నేను నమ్ముతానండి. అది కూడా ఇప్పుడు పెద్దలో కూడా సినిమాతో పాటు కమర్షియల్ అంగులతో పాటు ఒక మంచి మాట చెప్దాం, ఒక మంచి మెసేజ్ ఇద్దాం అని చెప్పే డైరెక్టర్లు కొద్దిమంది ఉంటారు కదండి, ఆ కొద్దిమందిలో నేను ఒక ఫీల్ అవుతూ ఉంటానండి. ఈసారి అంతా కమర్షియల్ అండి. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు సార్, చాలా రోజుల తర్వాత మ్యూజిక్ కాకుండా లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సార్ ఈ సినిమాలో వచ్చే మోటివేషనల్ సాంగ్ నుంచి. అది మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చెప్పాలి. సో మీరు చెప్పారు ఫ్లోలో, బట్ అచ్చేయమ్మ క్యారెక్టర్ ఎంత ట్రోల్ అయినా దాని మీద ఎంత విమర్శ వచ్చినా యాజ్ అ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్గా ఒక భారతీయ సంప్రదాయ మహిళ ఏం చేయాలన్నది క్లైమాక్స్లో అద్భుతమైన ఆర్క్ కట్ చేశారు మీరు. దానికి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ క్యారెక్టరు ఎలాంటి ఎవల్యూషన్ను ఒక హీరో తాలూకా కష్టాన్ని స్ట్రగుల్ని అర్థం చేసుకుని తను ఎదిగే దిశలో తనని ప్రేమించిన ఒక వ్యక్తిగా, త్రికరణ శుద్ధిగా ప్రేమించిన వ్యక్తిగా ఆ అమ్మాయిలోని అమ్మాయి పరివర్తన చూపించారు మీరు. ఎక్స్ట్రాడనరీ హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఇన్ ఆల్ ద వర్చువల్ అండ్ ఎటర్నల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. ఒకటి తర్వాత సునీల్ గవాస్కర్కి మీరు కరెక్ట్ ట్రిబ్యూట్ ఇచ్చారు సార్ ఈ సినిమా ద్వారా. అదేంటంటే ఆయన ఒక మాట అన్నాడు, మనకి ఇండియాలో ఫాస్ట్ బౌలర్స్ లేరు, మనకి అంత స్టామినా లేదు వరల్డ్ బౌలర్స్తో కాంపీట్ చేయడానికి, అందుకని సెంట్రల్ ఇండియాలో ట్రైబల్ రేస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళని కనుక ట్రైన్ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రీమ్ పేస్ బౌలర్స్ అవుతారు అని చెప్పి ఎప్పుడో సునీల్ గవాస్కర్ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు దానికి కరెక్ట్గా ఒక ట్రిబ్యూట్ లాగా సినిమా తీశారండి. ఇట్స్ అ ఫెంటాస్టిక్ వర్క్ యూ హెవ్ డన్ ఎగ్నెస్ట్ ఆల్ ద క్రిటిసిజం యూ వర్ కార్నర్డ్ విత్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ అప్రిషియేట్ ద ప్రొడ్యూసర్ సతీష్ గారు ఆల్సో. అండ్ మన అనంత శ్రీరామ్ గారు అద్భుతమైన పాటలు రాశారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ సార్. మీరు క్రికెట్ ఆడుంటారు, మీరు వేరే గేమ్స్ ఆడుంటారు, మన అందరూ ఊళ్ళో ఆడుంటాం, మన క్లాస్మేట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ మన ఊర్లో ఉన్న కుర్రాడు కానీ ఇదేంట్రా బాబు ఎంత సూపర్ ఆడుతున్నాడు, ఈడు నేషనల్కి వెళ్తే కొట్టేస్తాడరా, లేకపోతే క్రికెట్ అండర్-19కి వెళ్తే సూపర్ ఆడేస్తాడరా అని మనం ఫీల్ అయిన వాళ్ళమే కదా సార్. అలాంటి ఫీల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి రాసుకునే కదే సార్. అదే అండర్ ప్రివిలేజ్డ్. అయితే మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మీరు నా ఇంటర్వ్యూలో మాట చెప్పారు ఏంటి, హీరోకి వాళ్ళు వెతుక్కుంటున్న లేకపోతే వాళ్ళు కోరుకుంటున్న క్యారెక్టర్ని చెప్తే ఈజీ అవుతుందండి, మనకి యాక్సెస్ ఈజీ అవుతుంది, అందుకని రామ్ చరణ్ గారు అనుకున్న క్యారెక్టర్ని నేను రాసి తీసుకెళ్ళానని చెప్పారు. అవును సార్. ఇప్పుడు తక్కువ హీరోలకి ఏమేమి కావాలో ఏమైనా కలెక్ట్ చేశారా డేటా? సార్ ఏదైనా సరే యూ హ్యావ్ హిట్ ద
బుల్స్ ఐ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. నేను సతీష్ గారితో మొదటి నుంచే చెప్పాను, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రాస్ ఆల్ ది బోర్డర్స్. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్ మీకు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ మీకు ఎవరి నుంచి వచ్చింది? బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యారా మీరు? ఆ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నేను మొన్న రిలీజ్ అయిన 4th డేని కార్లో వెళ్తున్నాను సార్. నేను ఇన్నోవాలో వెళ్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఆయనని వాళ్ళ మదర్ అంటే వెనకాల కూర్చున్నారు, కారుకి ఫాలో అయిపోతున్నారు, అని హార్న్ కొట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఎవర్రా బాబు ఇప్పుడు హార్న్ కొడుతున్నారంటే ఇలా క్రాస్గా అడ్డుగా వచ్చి వాళ్ళ మదర్ ఇద్దరు దిగారండి. దిగి బాబు మంచి సినిమా తీసావు, చాలా గుర్తుండిపోయింది, నేను 25 సంవత్సరాల తర్వాత సినిమాకి వెళ్ళాను బాబు, నా కొడుకు తీసుకెళ్ళాడు, ఇప్పుడు ఆటోలోంచి వస్తున్నాం, అందుకే నువ్వు కనిపించబోతులేక మాకు ఏం చేయాలో తెలియలేదు, అందుకే మేము ఆగిపోయామంటే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది చాలా సూపర్ మెమరీ కింద ఉండిపోయింది సార్ నాకు లైఫ్లో. చాలా అనుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బుచ్చిబాబు గారు మేడం సార్, మీరు ఈ హీరో స్టోరీ ఇన్స్పిరేషన్కి మీరు చెప్పారు మీ ఊర్లో ఎవరో పెద్ది అనే పర్సన్ ఉన్నారు, మేము క్రికెట్కి కూల్కి తీసుకెళ్ళి ఆడిచ్చేవాళ్ళం, మేము కూడా ఇలా చేసామని చెప్పారు. సో ఈ తర్వాత మీరు తనతో మాట్లాడడం జరిగిందా? తన స్టోరీనే ఇలా చేశారు కదా, తన రియాక్షన్ ఏంటి? ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడారా తనతో? ఇంకా వెళ్ళలేదు మేడం, పిఠాపురం వెళ్ళాలి, పిఠాపురం ఉంటాడు. ఇప్పుడు తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది మేడం. అంటే 10th క్లాస్ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత ఈ స్పోర్ట్స్ కోటాలోనే జాబు ఆర్ఎస్ఏలో ఉంది. ఆర్ఎస్ఏ ఏదో జాబ్ వచ్చింది, వెళ్ళిన తర్వాత ఒకసారి కలవాలి మేడం. బుచ్చిబాబు గారు, ఒక చిన్న డౌట్ అండి నాకు. ఆ సినిమాలో జాన్వీ కపూర్తో ఫస్ట్ సీక్వెన్స్ అవుద్ది కదా, అదే కరెంట్ పోయిన తర్వాత కిస్ చేసే సీన్లో, అప్పుడు ఎలాగైనా ముట్టేయాలరా అంటాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ దగ్గర జాన్వీ కపూర్కి ఇది నేనే అని చెప్పినప్పుడు లవ్ అంటే నా దృష్టిలో ఇదే అంటాడు. సో దానివల్ల ఒక డైరెక్టర్గా మీకు బాగుండొచ్చు, కానీ రామ్ చరణ్ గారికి బయట చాలా బ్యాడ్గా కన్వే అవుతుంది. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అంటే ఒక యాక్టర్ నుంచి చాలా నేర్చుకుంటారు. ఇప్పుడు ఆయనలో ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే పెద్ది సార్ అంటాడు కదా. సో ఈ కిస్ సీన్ దగ్గర కూడా పెద్ది సార్ అన్నట్టు కన్వే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అండ్ ఆ సీన్ గురించి నాకు కొంచెం ఇది అదే అండి, పెద్దిలో నేర్చుకోవాల్సింది మంచి కూడా ఉంది. అంటే ఈ ప్రపంచంలో మనకి తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ చెప్పేవారు కదండి, మంచి చెడు 2 ఉంటే మనం మంచి తీసుకోవాలరా చెడు వదిలేలరా అంటారు కదండి. ఈ జనరేషన్లో ప్రపంచంలో 2 లేవండి, ఒకటే ఉంది. దాన్ని నువ్వు మంచిగా కాలితే మంచిగా తీసుకో, చెడుగా కాలితే చెడుగా తీసుకో. సో అదే దీంట్లో ఏంటంటే రామ్ చరణ్ గారిలో జర్నీలో ఆ ఒక్క బిట్టు తప్ప తర్వాత ఇన్స్పిరేషన్ తర్వాత ఫ్లో అంత ఉంది కదా, ఆ మంచిని తీసుకుందాం అన్న. అంటే మళ్ళీ పుడతామా ఏంటి అంటారా? అవునండి, పుడతాం ఏంటి మళ్ళీ. సార్ ముద్దు కూడా ఈ జన్మలోనే పెట్టుకోవాలి కదండి, మళ్ళీ పుడతామా ఏంటి? శశి గారు ఒక మాట. శశి గారు థ్యాంక్ యూ ఆనంద్ సార్. సార్ పెద్ద సినిమా ముందు జరిగిన ఇప్పుడే చెప్పారు కదా సార్, ఏమని ఎవరు ఎలా తీసుకుంటే వాళ్ళు ఇష్టం. ఎలా తీసుకోవడం సార్ ఇక్కడ ఇబ్బంది పెట్టడం అంటూ ఏం ఉండదు సార్. ఒక సినిమా అనేది ఆయన డైరెక్ట్గా అన్నారు, శశి ఈగోకి పోయి సినిమాని కిల్ చేస్తున్నాడు, మా థియేటర్లో మంచి అయినా సరే ఇవ్వట్లేదు మాకు సినిమాలు, వాళ్ళ థియేటర్లోనే వేసుకుంటున్నాడు అని డైరెక్ట్ ఎలిగేషన్ చేశారు మీ మీద. సార్ ఇక్కడ ఒకటే సార్, ఏదైనా మన అందరం సినిమా తర్వాతే సార్. సినిమాని థియేటర్లను బట్టి సినిమా కాదు సార్, సినిమాని బట్టే థియేటర్లు. సో కాబట్టి సినిమా అనేది ఖచ్చితంగా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారమే ప్లాన్ చేస్తాం. ఒక్కొక్కసారి సినిమా ఒకసారి 4 థియేటర్లు వేయాల్సిన కాడ 3 వేయాల్సి వస్తుంది, 2 వేయాల్సి వస్తుంది, ఒకసారి 4 వేయాల్సి వస్తుంది. సో సిచ్యువేషన్ బట్టి ఆ సినిమా మూమెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ పోతుంటాం సార్. ఈ ప్రాసెస్లో ఒకసారి బాధపడతారు, ఒకసారి ఆనందపడతారు. ఇది సార్ అనేది నా ఉద్దేశం కాదు సార్. సార్ సినిమాకి ఖచ్చితంగా ఆ థియేటరు ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేస్తాం సార్. అంటే ఇక్కడ సినిమాని బతికించుకోవడం ఇంపార్టెంట్ సార్, సినిమాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ సార్. సినిమాని మనం కాపాడుకుంటే సినిమా మనని కాపాడుతుంది అనేది నా ఫీలింగ్ సార్. సో బుచ్చిబాబు గారు సార్, అంటే సుకుమార్ గారి మూవీస్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టెండెడ్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది.
ఇప్పుడు మీరు ఉప్పెన చూసుకున్నా, ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే ఒక సినిమా గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే హీ డిజర్వ్ నేషనల్ అవార్డు అనేది స్టార్టింగ్ నుంచి, అంటే ప్రివ్యూస్ పడిన దగ్గర నుంచి వినిపిస్తుంది. ఆ టాక్ ఇంకా పెరుగుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్లో ఒక పీక్స్ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్లో ఈజ్ పీక్స్ అంటున్నారు కదా, దీన్ని అచీవ్ చేయడానికి యాజ్ ఎ డైరెక్టర్గా మీరు తీసుకున్న శ్రద్ధ? సార్ నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఎరక్కొట్టేశారు అంటున్నారు అందరూనే, దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేను ఏం చేయలేదు సార్, ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి. నిజంగా సార్ ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే, పెద్దగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దగాడు ఎలా ఉంటాడంటే, ఇంతే అండి. అవునా, ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు అంటే, సార్ అది కాదు ఇప్పుడు అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది, నువ్వు అక్కడే ఉండు, మోనిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తానని వారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడే ఆగు, ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి, అలా అంటే చూస్తే అదే అండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుంది అండి, అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి, ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుండదు, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పొకసారి అంటాను, చెప్పొకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కాఫీ తాగుతూ ఉంటారని, డార్లింగ్ చెప్పు డార్లింగ్ ఏంటి అంటారని, సార్ ఇది అన్నావు అనుకో, అవునా ఓకే అయితేని నడిపోదాం, రెడీనా కనుక్కో అంటారని, ఫోన్లో కనుక్కొని రెడీనా అంటే రెడీ అంటారు, రెడీ అంటే వచ్చేస్తారు. అంత ఈజీగా సార్. అందరూ అంటే నేను అనుకున్నా సార్, అంటే అవును సూపర్ చేశారంటే ఇంత ఈజీగా చేస్తే సూపర్ చేశారన్నారు, ఇంకా సూపర్ చేస్తే ఎలా చేస్తారు? అనంత శ్రీరామ్ గారు, అనంత శ్రీరామ్ ఇందాక మీరు రాగానే మనం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత మీరు మీదకి వెళ్ళిపోయారు. అదే వారానికి 1000 ఆ సాంగ్, అది ఏంటండి, అది వారానికి 1000 అంటే ఏం వెయ్యాలి, ఏమి హాయిస్తుంది, ఏంటది అసలు ఏం రాశారు మీరు, మాకేమర్థం అవుతుంది, మేము ఎలా అర్థం చేసుకోవాలి? అదే ఇందులో నేను మాట్లాడబోయే కొన్ని పదజాలాలు నాగేంద్ర కుమార్ గారికి బాగా అర్థం అవుతాయి. సార్ నాగేంద్ర కుమార్ గారు సరదాగా అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, పాట చూశారు కదా మీరు, పాటలో నృత్యం కనిపించిందా మైథునం కనిపించిందా? నృత్యం కనిపించింది. నృత్యం అనేది ఒక కళారూపం సార్. వారానికి గనక 1000 దాస్తే ఈ ఎంటర్టైన్మెంట్కి 4000 టికెట్. అక్కడ కనిపించింది నృత్యమే. మైథునంగా భావించిన వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి అది అయ్యి ఉన్నట్టు నాకు తెలియదు. మరి నేను అనుకున్న 1000 ఏంటో తెలుసా? చప్పట్లే. వారానికి 1000 చప్పట్లు దాచుకుని నెలకోసారి వచ్చి 4000 చప్పట్లు కొట్టండి నృత్యానికి. బుచ్చిబాబు గారు అంటే నాగేంద్రకి ఎలా అర్థమవుతుంది అనుకుంటున్నారు మీరు? అంటే కొడుకు ఆయన మైక్ ఎందుకంటే అనంత శ్రీరామ్కి నాలో ఉండే తెలుగు పొటెన్షియల్ కానీ ఇంగ్లీష్ పొటెన్షియల్ కానీ బాగా తెలుసు అనంత శ్రీరామ్కి. అనంత్ రైటర్గా ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నాడు కాబట్టి మా ఇద్దరికి ఆ వేవ్ లెంత్ ఉంది కాబట్టి ఆ మాట అన్నాడు. సరియా? బుచ్చిబాబు గారు సార్ ఇటండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అప్పట్లో ఉప్పెన బుచ్చిబాబు గారు అన్నారు, ఇప్పుడు పెద్ది బుచ్చిబాబు గారు అని పేరు కూడా వచ్చింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ ట్రైలర్ లాంచ్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా నాకు ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్లో అంటే సినిమా ఓవరాల్గా చాలా బాగుంది సార్. కానీ ఇందులో రామ్ చరణ్ గారి పైల్వాన్ అదే మన కుస్తీ పోటీలు చేసేటప్పుడు సార్ ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి 3 months 4 months పట్టిందంట. అంటే మీరు ఈ కష్టం చేయాల్సిందే, ఇది చేస్తేనే ఈ అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మీరు చెప్పారా రామ్ చరణ్ గారితో? ఇది ఒక్కటేనండి. అంటే ఏంటంటే సార్ నేను ఇలా అనుకుంటున్నానని చెప్పాను అంతే సార్. ఇలా అనుకుంటున్నానని చెప్తే చరణ్ సార్ ఏమన్నారు, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు ఒకసారి స్కెచ్ చేసి చూపిస్తావా అంటే, పట్నం రషీద్ గారు అని ఉన్నారండి, ఆయన నేషనల్ అవార్డు విన్నింగ్ వచ్చింది. భారతీయుడు సినిమా చూశారు కదా, పెద్ద భారతీయుడు గెటప్ ఆయనే చేశారండి, కమలాసన్ గారిది. ఆయన తీసుకొచ్చి ఆయన స్కెచెస్ వేసి ఇచ్చారు. చరణ్ సార్కి పట్టుకెళ్ళి నేను ఇలా ఇచ్చాను అంతండి. నా అయితే నువ్వు ఈ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, ఇది ఇప్పుడు చేసుకో, నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి వస్తా అన్నారండి. అలా వచ్చారు సార్ సెట్కి. సార్ సినిమాలో రామ్ చరణ్ గారిని చూసి మీరు యాక్టింగ్ చేశారనుకుంటున్నారా, జీవించేశారనుకుంటున్నారా? సార్ ఇంకా అది జీవించడం మించండి అది. అంటే ఒక స్టార్ హీరో
పెద్ద క్యారెక్టర్లు ఇప్పుడు మన రజనీ సార్ ఉన్నారు సార్, రోబోలో చేసినప్పుడు రజనీ సార్ ఉంటారండి. కానీ స్టార్ హీరోని క్యారెక్టర్లో పెట్టడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. అది ఆ స్టార్ హీరోకి కష్టమే అండి, డైరెక్టర్కి కష్టమే అండి. కానీ నేను అలవోకగా వచ్చేసారండి. ఈరోజు మీరు చూస్తే సెకండ్ హాఫ్ అన్నారు చూసారా, సెకండ్ హాఫ్ చూస్తే పెద్ద కనపడతాడు కదండి, చరణ్ సార్ కనిపించారండి. అంత అలా దిగిపోయారంటే అది జీవించడాన్ని మించి అనాలేమో అండి. అది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు, సార్ బుచ్చిబాబు గారు ఇక్కడ సార్, ఈ cricket this way. అయితే ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి ఒక హిట్ కోసం అని వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో పెద్ద వచ్చి ఒక మంచి సక్సెస్ని ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు మాకు ప్రింట్ అండ్ వెబ్లో మాట్లాడినప్పుడు చెప్పారు కొన్ని గాయాలైనవి. చిరంజీవి గారు ఏమనేస్తారా అని చెప్పానంటే వీడియో పంపించమని అన్నారు. పంపించమంటానికి మీరు వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడిన దానికి మీరు ఏం డిఫరెన్స్ చూసారంటే ఏం చెప్తారు? అండ్ నాకు తెలిసి ఈ సినిమాకి రామ్ చరణ్ గారు బ్లడ్ అండ్ సోల్ పెట్టేసి మరి వర్క్ చేశారు. అది అందరికీ కనిపిస్తుంది, అందరికీ కనెక్ట్ అయింది కూడా. దాని గురించి ఏం చెప్తారు సార్? అది నిజంగానండి, చరణ్ సార్ చాలా కష్టపడ్డారు. మన చిరంజీవి గారు కూడా ఏమనలేదండి, వెళ్ళి అంత కష్టపడ్డాడు కాబట్టి ఇంత పేరు వచ్చింది ఈరోజు. అందరూ చిరంజీవి అంటున్నారని నా ఇంటర్వ్యూలో చెప్పారండి. అది చాలా 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 థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అంటే అందరికీ విలేకరులు అందరికీ మీడియా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా పాజిటివ్గా రాశారండి అందరూ కూడా. ఫస్ట్ టైం మన కథని నాకు నచ్చింది. అంటే నా సినిమా ఉప్పుని కన్నా చాలా బాగా రాశారండి. అందరికీ థ్యాంక్ యూ. పిఠాపురం నుంచి ఒక నాని అని టికెట్స్ ఇస్తూ ఉంటాడు మాట అండి. ఆయన ఫోన్ చేశాడండి. ఆయన ఫోన్ చేసి అన్నాడండి, సినిమా ఆయన ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటాడు. ఇప్పటికే దాంట్లో ఏదో ఫుడ్ అమ్మేది ఉంది, 70 లక్షలు లాస్ వచ్చిందంటే ఇప్పటికి ఆయనకి, ఇంతకుముందు సినిమాలు అన్నట్ల నుంచి. సార్ ఈ సినిమా 4 వారాలు ఆడుతుంది, ఎవరేమనుకున్నా మీరు పడుకోండి అని ఒక టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ చింపే అబ్బాయి చెప్పాడండి. సూపర్, 4 వారాలు ఆడుతుందని. థ్యాంక్ యూ అండి. సార్ ఈ సినిమాలో 3 స్పోర్ట్స్ ఉన్నాయి కదా సార్. ఒకటి రెజ్లింగ్, కుస్తీ ఒకటి, క్రికెట్ ఒకటి అండ్ రన్నింగ్ ఒకటి కదా. ఈ సినిమాకి 3 హీరోలు అని అంటాను సార్ నేను. ఒకటి కథ ఇచ్చిన మీరు, ఇంకోటి బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసిన రామ్ చరణ్ గారు, ఇంకా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రెహమాన్ గారు. మీరేమంటారు? నిజం సార్, అంటే నేను పక్కన పెట్టాను కదండి, మా 3వ హీరో సతీష్ గారండి. కనిపించిన 4వ సింహం సతీష్ గారండి. అంటే ఈ సినిమా నమ్మడం అంటే అంత ఈజీ కాదండి. మీరు అందరూ నమ్మారు. ఫస్ట్ మేమందరం ఇప్పుడు చరణ్ సార్ నేను ఏదో ఆగతాయితనంగా ఒక కథ రాసేస్తానండి, ఇలా ఉంటుందని. దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టడానికి చాలా ట్రై చేశాను. చరణ్ సార్ కూడా దాన్ని నమ్మారు, సతీష్ గారు కూడా దాన్ని నమ్మి ప్రొడక్షన్ వాల్యూస్ అలాగే ఇచ్చారంటే అది మామూలు విషయం కాదండి. మేము ఏదైతే నమ్మామో అది ప్రేక్షకులు కూడా నమ్మారండి. ఇప్పుడు నేను వెళ్తుంటే ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా ఏజ్డ్ ఉంటున్నారండి, మెట్లు కూడా ఎక్కలేకపోతున్నారు. వాళ్ళు కూడా వచ్చి సినిమా చూసి నేను స్క్రీన్ వైపే చూస్తున్నా ఏం చేస్తారని, స్క్రీన్ వైపు కాదండి, ఆపోజిట్ మీడియా అది ఆడియన్స్ వైపే చూస్తా ఉన్నా, ఇలా కళ్ళు తుడుచుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు అంటే చాలరా అనుకున్నా సార్. సార్ మీరు కొన్ని విజువల్స్ కవర్ చేయలేదు కానీ వీల్ చైర్తో సినిమాకి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. అండ్ వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చి సినిమాని ఒక 10 సార్లు చూసిన ఆడియన్స్ని కూడా మేము చూడడం జరిగిందనమాట. దట్ ఆల్ హ్యాపెన్స్ ఫర్ పెద్ది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. ఫైనల్ క్వశ్చన్ సార్, క్రికెట్లో హెలికాప్టర్ షాట్స్ చూసాము, స్కై షాట్స్ చూసాం, హార్దిక్ పాండ్యా షాట్స్ చూసాం. మీరు మాత్రం ఈ పెద్ద షాట్స్ అనేది చాలా బాగున్నాయి సార్. అలా ఎక్కడ కనిపెట్టారు ఆ షాట్స్? ఒకవేళ ఐపీఎల్ ముందు కనుక వచ్చి ఉంటే ఈ షాట్స్ బాగా ఇంకా వైరల్ అయ్యేవి అని. కొన్ని ఐపీఎల్లో తీసుకున్నామండి, కొన్ని రూరల్ ఏరియాలో కుర్రలు ఆడతారు కదండి. ఎందుకంటే కట్స్ బాల్కి అయితే తగులుతుందండి, అది దెబ్బ తగులుతుంది కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా ఆడాలి. కార్క్ బాల్ కంటే పర్లేదు, ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, అంత దెబ్బ తగిలినా గట్టిగా తగలదు కాబట్టి అండి. సార్ తగులుతుందండి. బుచ్చిబాబు గారు సార్ సినిమా అంతా ఒక ఎత్తు అంటే క్లైమాక్స్ వరకు వచ్చేసరికి చరణ్ గారు లాంటి ఒక మాస్ హీరోని తీసుకున్నప్పుడు ఆయనకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అలాంటి ఆయనకి క్లైమాక్స్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి సార్? లైక్ ఎంటైర్ చరణ్ గారు కావచ్చు, లేకపోతే మీ మూవీ టీం అందరికీ. సార్ క్లైమాక్స్ ఇప్పుడైతే ఆడియన్స్ ఏదైతే రియాక్షన్ ఇస్తున్నారో అదే రియాక్షన్ వచ్చిందండి. చరణ్ గారు లేచి హగ్ చేసుకున్నారు, సూపర్ ఫిల్మ్ చేస్తున్నాం మనం అంటే. ఒక కమర్షియల్ ఫిల్మ్ ఆడియన్స్ కూడా మారిపోయాడండి. ఇప్పుడు రెగ్యులర్గా ఒక ఐటెం చెప్తుంటే ఆయన కూడా అంత తీసుకోవడం లేదు. ఒక వెరైటీ చెప్పడం, ఒక కమర్షియల్ ఎలిమెంట్లో కూడా ఒక మెసేజ్ ఇవ్వడం. ఇది 10 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఆడియన్స్ ఎలాంటి ఇట్టిచ్చేవాడో నాకు తెలియదు కానండి. ఇప్పుడు ఆడియన్స్ అయితే చాలా మంచివాళ్ళు. ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాని ఆదరించారంటే మామూలు విషయం కాదండి. థ్యాంక్ యూ సో మచ్. కుమార్ గారు వెళ్ళిపోయారండి అక్కడికి, చరణ్ గారి దగ్గరికి. సురేఖ గారు అయితే సుక్కు సార్ని పట్టుకొని చరణ్ గారిని పట్టుకొని ఏం సినిమా తీసావు అని ఊగిపోయారంటండి. ఒక 1 అవర్ వదలలేదంటండి చరణ్ సార్ని పట్టుకొని. నాకేమో సుష్మిత గారు కాల్ చేశారండి, ఆమె ఏడుస్తూ కాల్ చేశారండి. ఏడు చేస్తుంటే మేడం నేను ఫ్లైట్లో ఉన్నా, ఫ్లైట్ టేకప్ అవుతుంది,
నేను తర్వాత చేస్తానని వెంటనే నేను అప్పుడు 11:30 అయిందండి, నేను తిరుపతి నుంచి రాబోతులకి హైదరాబాద్. మేడం దగ్గరికి వెళ్ళాను, చాలా మంచి ఇలాంటి సినిమా తీసావు, చాలా థ్యాంక్ యూ అని చాలా బాగా చెప్పారండి. ఫెంటాస్టిక్. అయితే ఇందులో లాస్ట్ స్ట్రోక్ ఆఫ్ ఎప్రిసియేషన్ ఏంటంటే, అంటే ఇది ఎప్పుడో ఎక్కడో జరుగుతుంది స్క్రిప్ట్ పరంగా, కానీ మీరు పెద్ద క్యారెక్టర్కి రామ్ చరణ్ గారికి మధ్యలో ఉన్న గీతని చెరిపేసి రెండూ ఒకటి చేశారండి. దట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ అందరికీ, మీడియా వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ మరొకసారి. సో సౌత్ ఇండియాస్ #1 గ్రాసర్ ఆఫ్ 2026గా పెద్దని నిలిపినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అండ్ టీం అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. పెద్ద టీం అందరికీ. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.